సో మీరు పవర్ బై డెవలపర్ వర్క్ చేస్తున్నా, ఆర్ డేటా ఇంజనీర్ వర్క్ చేస్తున్నా, అజూర్ డేటా ఇంజనీర్ వర్క్ చేస్తున్నా, ఆర్ ఎనీ డేటా మీద మీరు ఏదైనా డేటా అనాలిసిస్ మీద వర్క్ చేస్తున్నా కూడా మీరు ఒక స్కిల్స్ మాత్రం అడిషనల్గా యాడ్ చేసుకోవాలి మీ రెజ్యూమ్లో. ఓకే, మీకు ఒక యూనిక్గా ఒక జాబ్ ఆపర్చునిటీస్ ఐటీ ఇండస్ట్రీలో యూనిక్ వేలో మీకు క్రియేట్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఉందండి. ఒక న్యూ టెక్నాలజీ ఒక 2 years బ్యాక్ రీసెంట్గా లాంచ్ చేశారు మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు. ఆ టెక్నాలజీ ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్. ఈ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనేది ఆల్ టైప్స్ ఆఫ్ డొమైన్స్లో బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అండ్ చాలామంది యూజ్ చేస్తున్నారు కూడా. లైక్ ఐటీ సర్వీస్లో కానీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్స్ డొమైన్స్లో కానీ, రిటైల్ కానీ, టెలికామ్ కానీ, హెల్త్ కేర్ డొమైన్స్లో కానీ ఈ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేస్తున్నారు. మరి అసలు ఈ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ డెవలపర్ అవ్వాలంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలి, ఎందుకు దీన్ని అడిషనల్గా యూజ్ చేయాలి అని అంటున్నారు. సో ఆల్రెడీ కొన్ని టూల్స్ ఉన్నాయి కదా మనకి, ఈటీఎల్ టూల్స్ ఉన్నాయి అండ్ రిపోర్టింగ్ టూల్స్ ఉన్నాయి అండ్ సమ్ డేటా అనలిటిక్స్ టూల్స్ ఉన్నాయి కదా. మరి ఎందుకు దీని స్పెషాలిటీ ఏంటి, మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ స్పెషాలిటీ ఏంటి? అండ్ థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ ఆల్రెడీ క్రియేట్ అయ్యి మనకి జాబ్ పోర్టల్స్లో కూడా కనిపిస్తున్నాయండి. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఆల్ జాబ్ పోర్టల్స్లో మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ డెవలపర్ అని టైప్ చేసి. మరి ఏ స్కిల్స్ ఉండాలి, ఓకే, ఎవరెవరు నేర్చుకోవచ్చు అని నేను ఆల్రెడీ చెప్పాను. మీరు పవర్ బై డెవలపర్ అయ్యి ఆర్ డేటా అనలిస్ట్ జాబ్ రోల్ ట్రై చేస్తున్న వాళ్ళు, ఆర్ అజూర్ డేటా ఇంజనీర్, ఆర్ డేటా ఇంజనీర్గా ఎవరైతే ట్రై చేసే వాళ్ళందరూ వీళ్ళందరూ కూడా ఈ స్కిల్స్ని అడిషనల్గా నేర్చుకొని మీరు రెజ్యూమ్లో కానీ మెన్షన్ చేస్తే 100% మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మీకు స్కిల్స్ హ్యాండ్స్ అండ్ కొంత రెలవెంట్ ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే 100% మీకు జాబ్ వచ్చే అవకాశం ఉందండి. అసలు ఇది రియల్ టైంలో ఎలాగ యూజ్ చేస్తారు, ఓకే, ఒక్కొక్క స్కిల్ రియల్ టైంలో ఇంతకుముందున్న ఓల్డ్ టెక్నాలజీకి ఈ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో ఉన్న టెక్నాలజీ ఏం చేస్తాయి కంపేర్ చేసి కూడా మనం డిస్కస్ చేద్దాము. సో మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు కంప్లీట్ నాలెడ్జ్ అయితే షేర్ చేస్తాను. మీ సైడ్ నుంచి కూడా స్మాల్ ఫేవర్ అండి, కంటెంట్ నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, చాలామందికి రీచ్ వస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్లో మన లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి. ఈ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ డెవలప్ అవ్వాలంటే ఎలాంటి మేజర్ స్కిల్స్ అవసరమో అని చెప్పే టాపిక్ ముందు వీటికి జాబ్ రోల్స్ ఆ టైటిల్స్ ఏమున్నాయి అంటే కొన్ని టైటిల్స్ ఉన్నాయండి. మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ డెవలపర్ అనేది ఫస్ట్ ప్రైమరీది. అది ఏంటంటే డేటా ఇంజనీర్ కూడా అంటారు, బట్ ఇక్కడ డేటా ఇంజనీర్గా యూజ్ చేయాల్సింది ఏంటంటే అడిషనల్గా 1 lakh ఆర్ ఫ్యాబ్రిక్ అంటారు. అండ్ థర్డ్ ఏంటంటే అనలిటిక్స్, డేటా అనలిటిక్స్ ఇంజనీర్ అంటారు, బట్ ఇక్కడ కాంబినేషన్ ఏంటంటే ఫ్యాబ్రిక్ విత్ పవర్ బై స్కిల్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే డేటా ప్లాట్ఫామ్ ఇంజనీర్, మరి ఇక్కడ కాంబినేషన్ ఏంటంటే ఫ్యాబ్రిక్ విత్ అజూర్ క్లౌడ్ ఆర్ అజూర్ టెక్నాలజీకి కాంబినేషన్ ఉంటుంది. ఇలాగా మనకి నెంబర్ ఆఫ్ జాబ్ ఓపెనింగ్స్, జాబ్ రోల్స్ కూడా ఈ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అండ్ అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ ఐటీ మార్కెట్లో. ఈ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనేది ఏం చేస్తుంది రియల్ టైంలో అండ్ వాటి యొక్క స్కిల్స్ని ఎలాగ యూటిలైజ్ చేస్తారని నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు స్కిల్స్ ప్లస్ దాని యొక్క యూజ్ అనేది క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది, రైట్? జనరల్గా ఐటీ సర్వీస్ ఆర్ ఐటీ ఆర్గనైజేషన్లో ఒక డేటా మీద వర్క్ చేస్తున్నారంటే ఇట్ కెన్ బి డేటా అనలిస్ట్ ఆర్ డేటా ఇంజనీర్ ఆర్ డేటా సైంటిస్ట్, ఎనీవన్. సో ఫస్ట్ వాళ్ళు చేసే ఏంటంటే ఆ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయటం అండ్ అనాలిసిస్ ప్రాసెస్ చేయటం అండ్ అనాలిసిస్ చేసి దాన్ని రిపోర్ట్ లాగా డిజైన్ చేయటం. ఓకే, ఇది ఎక్కువగా చేస్తుంటారు. అంటే ఇది ఒక సింపుల్గా చెప్పాలంటే ఈటీఎల్ ప్రాసెస్ చేస్తుంటారు. ఈ ఈటీఎల్ ప్రాసెస్ చేయడానికి, డాష్ బోర్డ్స్ డిజైన్ చేయడానికి, అనాలిసిస్ పర్పస్ కోసం వీటన్నిటినీ ఒకే టూల్ మెయింటైన్ చేస్తుంది, అదే మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్. సో ఏదైతే డేటా ఇంజెక్షన్ చేయటం, ట్రాన్స్ఫర్మేషన్ చేయటం అండ్ లోడ్ చేయటం, స్టోర్ చేయటం, అనాలిసిస్ చేయటం, ఇవన్నీ కూడా ఒకే టూల్ ఉంటాయి. మనకి ఇంకా సపరేట్ టూల్స్ అవసరం లేదు. అందుకే అంత పవర్ఫుల్ అయిందండి ఈ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనేది. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది, మనకి కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది అండ్ పర్ఫార్మెన్స్ వైజ్గా అండ్ టైం వైజ్గా కూడా చాలా మనం సేవ్ చేయగలుగుతాము యూజింగ్ దీస్ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ టూల్స్. ఎగ్జాంపుల్ ఓ బ్యాంక్ తీసుకోండి, బ్యాంక్లో ఫర్ డే మిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి అనుకోండి. ఆ బ్యాంక్ ఏమనుకుంటుందంటే నేను అనలైజ్ చేయాలనుకుంటున్నాను, ఏదైనా క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయేమో అని అనలైజ్ చేయాలనుకుంటుంది. పాటు మంత్లీ ఎంత పర్ఫార్మెన్స్ వస్తుంది, నాకు ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేసేవ్వండి, ఈ లీడర్స్కి అండ్ స్టేక్ హోల్డర్స్కి నేను విజువలైజేషన్ వేలో చూపించాలి అంటారు, డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయాలంటారు.
సో ఇలాగా ఒక బ్యాంకు రిక్వెస్ట్ చేస్తుంది క్లయింట్స్కి. ఇలాంటి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఈ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ లేనప్పుడు కూడా వర్క్ అయింది. బట్ ఏం చేశారంటే దానికి సపరేట్ టూల్స్ ఎక్కువగా ఇచ్చేశారు. దేనికి? డేటా ఇంజెక్షన్కి, అంటే ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి, లోడ్ చేయడానికి, అంటే స్టోర్ చేయడానికి, స్టోర్ చేసిన తర్వాత అనాలిసిస్ చేయడానికి, వీటన్నిటికీ సపరేట్ టూల్స్ ఉండేవి. డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయడానికి కూడా. అలాంటి సపరేట్ టూల్స్ అన్నీ ఉండటం వల్ల ఏమవుతుందంటే దానికి హై కాస్ట్, ప్రతి టూల్ని లైసెన్స్ పర్చేజ్ చేయాల్సి వస్తుంది, అండ్ డిలే ప్రాసెస్ ఉంటుంది, అండ్ డేటా గవర్నెన్స్, సమ్ సెక్యూరిటీ కూడా అంత ఎక్కువగా ఉండేది కాదు. ఏంటంటే ఏమేం చేస్తుంది ఈ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్? ఇక్కడే నేను స్కిల్స్ కూడా చెప్తాను అండి. మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఏమేం చేస్తుందండి? ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇంజెస్ట్ డేటా, అంటే డేటా పైప్ లైన్స్ క్రియేట్ చేయటం. వన్ లేక్ అంటారు, ఆర్ ఫ్యాబ్రిక్ డెల్టా లేక్ అంటారు. ఓకే, ఈ వన్ లేక్ అనేది ఏం చేస్తుందంటే ఈ మైక్రోసాఫ్ట్ దాంట్లో ఇట్ పుల్స్ ఆల్ ద ట్రాన్సాక్షన్ డీటెయిల్స్. ఇప్పుడు మీకు 1 మిలియన్ ట్రాన్సాక్షన్ జరిగాయని చెప్పాను కదా ఫర్ డే. సో ఇట్ పుల్స్ ఆల్ ద ట్రాన్సాక్షన్ డేటా ఫ్రమ్ డేటా బేసెస్ అండ్ ఏపీఐస్ ఇంటూ వన్ లేక్. దాన్ని ఫ్యాబ్రిక్ డెల్టా లేక్ అంటారు. సో ఇక్కడ మీకు ఒక స్కిల్స్ అయితే అండర్స్టాండ్ అయింది. మెయిన్గా ఉండాల్సిన స్కిల్స్ ఏంటంటే, మెయిన్గా ఉండాల్సిన స్కిల్ అంటే వన్ లేక్ అండి. ఏం చేస్తుంది ఇది? ఇట్ పుల్స్ ఆర్ ఎక్స్ట్రాక్ట్ ద డేటా ఫ్రమ్ డేటా బేసెస్ అండ్ ఏపీఐస్ ఆర్ థర్డ్ పార్టీస్. ఓకే, సో ఇది డేటా పైప్ లైన్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ సెకండ్ స్టెప్ ఏంటంటే వన్స్ మనకి ఈ ట్రాన్సాక్షన్ డేటా వచ్చింది కదా, ప్రాసెస్ చేసిన డేటా, దాన్నంతా కూడా స్టోర్ చేయడానికి యూ హ్యావ్ టు స్టోర్ ద డేటా. ఈ స్టోర్ చేయడానికి మనం యూజ్ చేసేది అంటే లేక్ హౌస్ అని అంటారు, డేటా వేర్ హౌస్ అంటారు. ఇది చేస్తాము, మీరు ఏదైతే ట్రాన్సాక్షన్ చేసిన మీరు ఏదైతే ప్రాసెస్ చేసిన డేటాని ఆర్ రా డేటాని బోత్ని కంబైన్ చేసి ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఈ లేక్ హౌస్లో స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ స్టోర్ చేసిన తర్వాత ఏం చేస్తుంది? ఆ డేటాని ప్రాసెస్ చేయడానికి మనము ఈ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో యూజ్ చేసేది నోట్ బుక్స్ అంటారు, ఆర్ పైస్పార్క్ కూడా యూజ్ చేస్తాం. ఈ నోట్ బుక్స్ అనేది పైస్పార్క్ యూజ్ చేసి ఆ కోడింగ్ అనేది రాస్తారు. మిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, మనము ఫ్రాడ్ డిటెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, దాని లాజిక్ని ఈ నోట్ బుక్స్లో రాస్తారనమాట. ఏదైతే ఫ్రాడ్ డిటెక్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి కావాల్సిన లాజిక్ని ఈ పైస్పార్క్ ఆర్ నోట్ బుక్స్ యూజ్ చేసి ఈ దీంట్లో ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ నెక్స్ట్ ఏం చేస్తారు? అనలైజ్ చేస్తారు, రియల్ టైమ్ అనాలిసిస్ ప్లస్ కేక్యూఎల్ అంటారు. సో ఈ స్కిల్స్ యూజ్ చేస్తారు, కేక్యూఎల్. అండ్ నెక్స్ట్ ఏం చేస్తారంటే వన్స్ అనాలిసిస్ అయిపోయిన తర్వాత ఒక పర్ఫెక్ట్ డేటా ఫార్మాట్ అయిన తర్వాత సెమాంటిక్ మోడల్ని బిల్డ్ చేస్తారు. ఈ సెమాంటిక్ మోడల్ని ఎలా బిల్డ్ చేస్తారంటే పవర్ బై సెమాంటిక్ మోడల్ యూజ్ చేస్తారు. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ మనకి రిపోర్ట్స్ అండ్ విజువలైజేషన్స్, అంటే డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయడానికి మనము ఈ పవర్ బై అనేది టూల్ యూజ్ చేస్తాం. అండ్ ఫైనల్గా డేటా గవర్నెన్స్ అండ్ సెక్యూర్ కూడా, డేటా గవర్నెన్స్ లేయర్ ద్వారా మనకి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అక్రాస్ ఆర్గనైజేషన్స్. ఇలాగ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ స్కిల్స్ అయితే మీరు అడిషనల్గా నేర్చుకోవాలి. ఇక్కడ మెయిన్గా కోర్ స్కిల్స్ ఏంటివి? వన్ లేక్, ఓకే, అండ్ డెల్టా లేక్, డేటా హెరోస్ అండ్ నోట్ బుక్స్ పైస్పార్క్ యూజ్ చేస్తారు లాజిక్స్ రాయటం. ఓకే, అండ్ వాటితో పాటు కేక్యూఎల్ అంటారు. ఓకే, అండ్ డేటా వేర్ హౌసింగ్ నాలెడ్జ్ కాన్సెప్ట్ అయితే తెలుసుండాలి. ఓకే, వాటితో పాటు ఇంకా మీరు ఆల్రెడీ పవర్ బై డెవలపర్ అయితే పవర్ బై నాలెడ్జ్ ఉంటుంది. ఓకే, వీటితో పాటు సమ్ అజూర్ క్లౌడ్ నాలెడ్జ్ ఉంటే యు ఆర్ ఏ కంప్లీట్ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ డెవలపర్. ఓకే, సో ఇది జాబ్ ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి. అండ్ ఇంకా ప్యాకేజ్ అయితే ఇంక చెప్పడం అవసరం లేదు, మీ స్కిల్స్ అండ్ మీ పర్ఫార్మెన్స్ని బట్టి ప్యాకేజ్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. ఓకే, సో మీకు ఇంకా దీని మీద ఏదైనా డౌట్ ఉంటే మీకు ఇంకా ఈ టాపిక్ మీద కానీ ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మరి కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.